హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ తెలుగు టేల్స్. ఒక బుజ్జి పావురం దానికంటే చిన్నదైన ఒక చిట్టి చీమ ప్రాణాలు ఏ విధంగా కాపాడిందో ఈ రోజు కథలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, కథ స్టార్ట్ చేసేద్దాం, నాతో వచ్చేయండి. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక చిట్టి చీమ ఆహారం కోసం వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ చాలా అలసిపోయింది. అలసట తీర్చుకోవడానికి మంచినీళ్ళు తాగాలి అనుకుని నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా కాలు జారి నీళ్లలో పడిపోయింది. అయ్యో, కాపాడండి కాపాడండి అని అరుస్తూ నీళ్లలో కొట్టుకుపోతూ ఉంది. అప్పుడు అక్కడే దగ్గరలో చెట్టుపై కూర్చుని ఉన్న ఒక పావురం చీమ నీటిలో కొట్టుకుని పోవడాన్ని గమనించి వెంటనే తను కూర్చుని ఉన్న చెట్టుకు ఉన్న ఆకును తుంచి నీళ్లలోనికి వదిలింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి పావురానికి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా ఆకుపైన కూర్చుని ఒడ్డుకు చేరుకుంది. కొద్ది రోజుల తరువాత ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు చెట్టుపై కూర్చుని ఉన్న పావురాన్ని చూసి తన బాణాన్ని పావురంపైకి ఎక్కుపెట్టాడు. ఆ వేటగాడి కాలి పక్కనే ఉన్న చీమ వేటగాడు పావురాన్ని చంపాలనుకుంటున్న విషయాన్ని గమనించి గబగబా ఆ వేటగాడి పైకి ఎక్కి వేటగాడి చేతిని గట్టిగా కరిచింది. ఆ నొప్పికి వేటగాడి బాణం గురి తప్పింది. అంతలో పావురం పట్టని ఎగిరిపోయింది. తర్వాత పావురం చీమ దగ్గరకు వచ్చి కృతజ్ఞత తెలిపింది. అప్పటి నుండి చీమ పావురం ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మనం ఒకరికి చేసిన సహాయం ఎప్పటికీ ఊరికే పోదు. ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన మ్యాజికల్ తెలుగు టేల్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాజికల్ తెలుగు టేల్స్.